హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జావా పాత్. ఈరోజు మనము ఈ వీడియోలో టైప్ కాస్టింగ్ అంటే ఏమిటి, టైప్ కాస్టింగ్ ఒక టైప్స్ గురించి, టైప్ కాస్టింగ్లో టూ టైప్స్, ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్, ఆటోమేటిక్ టైప్ ప్రమోషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. న్యూ వీడియోస్ చేస్తే అప్డేట్స్ వస్తుంది. ఫస్ట్ టైప్ కాస్టింగ్ అంటే ఏమిటో చూద్దాం. డేటాని వన్ డేటా టైప్ నుంచి అదర్ అనదర్ డేటా టైప్కి కన్వర్ట్ చేసే ప్రాసెస్నే టైప్ కాస్టింగ్ అంటారు. టైప్ కాస్టింగ్ని మనం టైప్ కన్వర్షన్ అని కూడా అనొచ్చు. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ డేటా ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. ఈ టైప్ కాస్టింగ్ వచ్చి టూ టైప్స్ అండి. ఫస్ట్ వచ్చి ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, సెకండ్ వచ్చి ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఫస్ట్ మన ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ గురించి తెలుసుకుందాం. ఈ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ని మనము ఆటోమేటిక్ టైప్ కాస్టింగ్ ఆర్ వైడనింగ్ అని కూడా అంటారు. ఇక్కడ జావా కంపైలర్ ఆటోమేటిక్గా కన్వర్ట్ చేస్తుంది స్మాలర్ డేటా టైప్ నుంచి లార్జర్ డేటా టైప్కి. Java compiler automatically converts a variable from smaller data type to larger data type. Implicit టైప్ కాస్టింగ్ అనేది సేఫ్ అండి. ఎందుకంటే స్మాలర్ డేటా టైప్ని మనం లార్జర్ డేటా టైప్లో స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ ఎటువంటి లాస్ అనేది ఉండదు. ఇప్పుడు న్యూమరికల్ డేటా టైప్స్ని బేస్డ్ ఆన్ ద టైప్ని బట్టి మనము బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్లో స్టోర్ చేయొచ్చు న్యూమరికల్ డేటా టైప్స్ని. ఇక్కడ బైట్ అనేది స్మాలర్ డేటాని మనం షార్ట్లో స్టోర్ చేయొచ్చు, ఇంట్లో స్టోర్ చేయొచ్చు, లాంగ్లో, ఫ్లోట్, డబుల్. అదే షార్ట్ వచ్చేసి ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్. ఇంటిజర్ వచ్చేసి లాంగ్లో స్టోర్ చేయొచ్చు, ఫ్లోట్లో స్టోర్ చేయొచ్చు, డబుల్. అదే లాంగ్ వాల్యూ వచ్చి ఫ్లోట్లో స్టోర్ చేయొచ్చు, డబుల్. ఫ్లోట్ వచ్చి డబుల్లో స్టోర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చి బైట్ బి అనేది 127తో ఇనిషియలైజ్ చేస్తే ఈ బైట్ వేరియబుల్ని మనం ఇంటిజర్లో అసైన్ చేయొచ్చు, ఇంటి ఏ ఈక్వల్ టు బి. ఇప్పుడు మనం ప్రోగ్రామెటిక్గా ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ గురించి చూద్దాం. ఇప్పుడు బైట్ బి ఈక్వల్ టు 20 అసైన్ చేసాం. బైట్ ఒక రేంజ్ ఎంత అండి? -128 టు 127. ఇప్పుడు బైట్లో మనకు 20 ఇనిషియలైజ్ చేసాం. ఇప్పుడు ఇంట్ ఏ అనే దాంతో ఏని డిక్లేర్ చేసాం. ఇప్పుడు ఏలో మనము బైట్ వాల్యూని స్టోర్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఎటువంటి ఎర్రర్ మనకి ఇవ్వలేదు. ఇక్కడ మనము బైట్ వాల్యూని ఇంటిజర్లో స్టోర్ చేస్తున్నాం కదా, ఆల్రెడీ బైట్ అనేది మనకు ఇంటి కంటే చిన్నది కాబట్టి ఆ వాల్యూని మనం ఇక్కడ స్టోర్ చేయొచ్చు. సేమ్ మనం షార్ట్ ఎస్ని కూడా ఎస్ ఈక్వల్ టు బి, ఎటువంటి ఇష్యూ ఏం లేదండి. లాంగ్ను కూడా మనము లాంగ్ ఎల్ ఈక్వల్ టు ఏతో, అంటే బైట్ని మనం ఇంట్లో స్టోర్ చేసాం, బైట్ని మనము షార్ట్లోనూ స్టోర్ చేసాం, అది ఇంటి వాల్యూని లాంగ్లో స్టోర్ చేసాం. ఇప్పుడు ఫ్లోట్లో లాంగ్ని మన ఫ్లోట్లో కూడా స్టోర్ చేయొచ్చు. అదే డబుల్ని మన ఫ్లోట్ వాల్యూని డబుల్లో కూడా స్టోర్ చేయొచ్చు. ఇక్కడ కంపైలర్ ఆటోమేటిక్గా మనము హయ్యర్ డేటాని స్మాల్ డేటాని హయ్యర్ డేటాలో డేటా టైప్లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి కంపైలర్ ఆటోమేటిక్గా డేటా టైప్ అనేది కన్వర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మన రియల్ టైంలో మనం స్మాల్ ఐటమ్ని బిగ్గర్ బాక్స్లో పెట్టచ్చు, అదే బిగ్గర్ ఐటమ్ని స్మాల్ బాక్స్లో పెట్టలేం. దీన్ని ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటారు.
నెక్స్ట్ మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ గురించి చూద్దాం. ఎక్లిసిట్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ ని మనము నారోయింగ్ అని కూడా అంటాం. ప్రోగ్రామర్ ఎక్స్ప్లిసిట్ గా ఇన్స్ట్రక్షన్ ఇస్తారు వన్ డేటా టైప్ నుంచి అదర్ డేటా టైప్ కి కన్వర్ట్ అవడానికి. Explicit typecasting involves converting a value from one data type to another through explicit instruction within the code. మనము లార్జర్ డేటా టైప్ని స్మాలర్ డేటా టైప్కి అసైన్ చేసినప్పుడు ఎక్స్ప్లిసిట్ టైప్ చేస్తాం. ఈ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్లో డేటా అనేది లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు అసైన్ ఏ వాల్యూ ఆఫ్ లార్జర్ డేటా టు స్మాలర్ డేటా టైప్ వీ విల్ పర్ఫార్మ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఇక్కడ డబుల్ వాల్యూని మన ఫ్లోట్ని లాంగ్ని ఇంట్ వాల్యూని షార్ట్ని బైట్ ఇలా స్టోర్ చేసేప్పుడు ఎక్స్ప్లిసిట్లో కంపైలర్కి మనం చెప్పాలి, ఇది డబుల్ వాల్యూ కానీ నేను ఫ్లోట్లో స్టోర్ చేస్తున్నా, ఇది ఫ్లోట్ రేంజ్లోనే ఉంది, నువ్వు కంపైలేషన్ ఎర్రర్ చేయదు, ఇది నా రెస్పాన్సిబిలిటీ అనే కంపైలర్ చెప్పడాన్ని మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్లోట్ f ఈక్వల్ టు 10.54 అని డిక్లేర్ చేసాము. అదే ఇంటూ బి ఈక్వల్ టు ఎఫ్ అని పెట్టినప్పుడు మనకు కంపైలేషన్ ఇస్తుంది. అప్పుడు మనం ఎక్స్ప్లిసిట్గా కంపైలర్కి చెప్పాలి, డోంట్ త్రో ఎర్రర్ ఏం త్రో చేయొద్దు, నేను ఇంటర్నేషనల్గా ఇది చేస్తున్నాను అని చెప్పడాన్నే మన ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని అంటాం. ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ బైట్ బి అనేది మనం 127 డిక్లేర్ చేసాం. బయట ఒక రేంజ్ ఎంత అండి, -128 టు 127. ఇప్పుడు ఇంట్ ఏ ఈక్వల్ టు 30ని ఇనిషియలైజ్ చేస్తాను. ఇప్పుడు బి లోపల నేను ఏం చేస్తానంటే ఇంట్ వాల్యూ స్టోర్ చేస్తున్నాను, ఏ అని ఇచ్చాను. ఇక్కడ ఏ అనేది 30, ఈ 30 అనేది నేను బయట బిలో అసైన్ చేస్తున్నాను. బయట ఒక రేంజ్ ఎంత అండి, -128 టు 127. కానీ ఎర్రర్ ఇస్తుంది, మనకు బయట రేంజ్లో ఉన్న ఎర్రర్ వస్తుంది. కంపైలర్ ఏమని చెప్తుందంటే ఏ వాల్యూ నాకు తెలియదు, ఏ వాల్యూని బిలో స్టోర్ చేయను, ఏ వచ్చి ఇంట్ టైప్ అది బయట కంటే పెద్దది అని చెప్తుంది. అంటే నాకు ఏ వాల్యూ నాకు తెలియదు, మీరు ఇంట్ డేటా టైప్ని బయటలో స్టోర్ చేయాలనుకుంటున్నారు, బయట కంటే ఇంట్ అనేది పెద్దది అని కంపైలర్ ఎర్రర్ త్రో చేస్తుంది. మనం కంపైలర్కి చెప్పాలి ఎక్స్ప్లిసిట్గా ఏ వాల్యూ బయట రేంజ్లోనే ఉంది, నువ్వు దాన్ని స్టోర్ చేయమనేసి. దాన్ని ఎలా చెప్తాము, ఎలా చెప్తాం, అది బయటే అని చెప్తే కంపైలర్కి మన ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ ఎర్రర్ వెళ్తుంది. అదే బయట అనేది తీయేస్తే మనకి ఎర్రర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకసారి ఎర్రర్ ఏం డిస్ప్లే అయిందో చూడండి, ఇక్కడ యాడ్ క్యాష్ టు బయటికి క్యాష్ చేయండి, లేతే టైప్ ఆఫ్ బీని ఇంటికే మార్చండి అని చెప్తుంది. అంటే ఒకటి ఎదర్ క్యాస్ట్ అన్నా చేయండి, లేకపోతే బి అనే టైప్ దీన్ని ఇంటికన్నా మార్చండి అని చెప్తుంది. కాబట్టి నేను టైప్ కాస్టింగ్ చేస్తున్నాను. మనకు ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఏమని చెప్పుకున్నాము, లార్జర్ డేటాని స్మాలర్ డేటాలో స్టోర్ చేసినప్పటికీ మనకు డేటా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పుకున్నాం కదా. దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్ టు 6.6 ఎఫ్ అని ఇనిషియలైజేషన్ చేశాను. ఈ వాల్యూ మనము ఇంట్లో స్టోర్ చేయాలి అనేసి ఎఫ్ అని పెడితే మనకు కంపైలేషన్ ఇష్యూ వస్తుంది. ఏమంటుంది, ఫ్లోట్ ద టైప్ మిస్ మ్యాచ్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఫ్లోట్ టు ఇంట్, ఫ్లోట్ని ఇంట్లో స్టోర్ చేయలేము అని చెప్తుంది. దీన్ని మనం ఫ్లోట్ ఉండే వాల్యూని ఇంట్లో స్టోర్ చేయాలంటే ఎక్స్ప్లిసిట్గా కంపైలర్కి చెప్పాలి. ఎలా చెప్తాము,
ఇక్కడ పారెంథసిస్ ఓపెన్ క్లోజ్ ఫ్లోర్ రాసి ఇక్కడ పారెంథసిస్ ఓపెన్ క్లోజ్లో మనము ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా ఇంట్ అని చెప్పాలి. అప్పుడు కంపైలేషన్ ఇష్యూ వెళ్తుంది. కానీ ఇక్కడ డేటా అనేది లాస్ అవుతుంది. ఇంట్ అనేది ఏమి స్టోర్ అవుతుంది? ఓన్లీ న్యూమరికల్ డేటా స్టోర్ చేయగలుగుతుంది. అదే డెసిమల్స్ని స్టోర్ చేసే క్యాపబిలిటీ మనకు ఇంటిజర్కి ఉండదు. కానీ ఫ్లోట్ అనేది మనకు డెసిమల్స్ కూడా స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఫ్లోట్ ఒక వాల్యూ మనం ఇంటికి అసైన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఓన్లీ 6 అనేది స్టోర్ అవుతుంది. 0.6 అనేది మనకు లాస్ అవుతుంది. మనము అది ప్రింట్ చేసి చూద్దాం, ఇది కరెక్టా కాదా అనేసి మనం చెప్పుకునేది. ఎక్స్ ప్రింట్ చేస్తున్నా అండి. ఇప్పుడు చూడండి, మీకు ఎక్స్ అనేది 6.6f అనే ప్రింట్ అవుతుందా 6 అవుతుందో చూడండి. మనం చెప్పుకున్న ప్రకారం 6 ప్రింట్ అవ్వాలి. చూడండి 6 ప్రింట్ అయింది అంటే 0.6 డెసిమల్ అనేది మనం డేటా అనేది లాస్ అయ్యామండి. ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది కూడా మనం ఏమో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆటోమేటిక్ టైప్ ప్రమోషన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఆటోమేటిక్గా స్మాలర్ డేటా టైప్ని లార్జర్ డేటా టైప్కి మన ఎక్స్ప్రెషన్ యూజ్ చేసినప్పుడు కన్వర్ట్ అయ్యే ప్రాసెస్నే ఆటోమేటిక్ టైప్ ప్రమోషన్ అని అంటాం. ఆటోమేటిక్లీ కన్వర్ట్స్ స్మాలర్ డేటా టైప్ టు లార్జర్ డేటా టైప్ when they are used in expression. It's called automatic type promotion. ఎగ్జాంపుల్ బైట్ b ఈక్వల్ టు 10. ఈ బైట్ మీద నేను అడిషన్ ఆపరేషన్ చేస్తున్నాను b ప్లస్ b. అప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ చేసాం కాబట్టి దీన్ని స్మాలర్ డేటా టైప్ నుంచి లార్జర్ డేటా టైప్కి ఆటోమేటిక్ ప్రమోషన్ అయింది. అంటే బైట్ను ఇంటీజర్కి కన్వర్ట్ అయింది. ఇంటి bతో ఇది చేసాం. ఇప్పుడు ఆటోమేటిక్ టైప్ ప్రమోషన్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆటోమేటిక్ టైప్ ప్రమోషన్. ఇప్పుడు బైట్ b ఈక్వల్ టు 10, షార్ట్ s ఈక్వల్ టు 20, ఇంట్ i ఈక్వల్ టు 30, లాంగ్ l ఈక్వల్ టు సమ్ 45, ఫ్లోట్ f ఈక్వల్ టు 66.6f. సమ్ వాల్యూస్ అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ డబుల్కి d ఈక్వల్ టు 77.88. ఇప్పుడు బైట్ ప్రమోషన్ 1 ఈక్వల్ టు, ఇప్పుడు బైట్ b ప్లస్ b పెట్టాను. ఇప్పుడు ఏమవుతుంది, ఈ బైట్కి మనము అడిషన్ చేస్తున్నాం. అడిషన్ చేస్తే ఏమవుతుంది, అది నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అయింది. స్మాలర్ డేటా టైప్ టు లార్జర్ డేటా టైప్కి ప్రమోట్ అయింది ఇంటిగా. ఇది ఎర్రర్ ఏమనిస్తుంది చూడండి, టైప్ మిస్ మ్యాచ్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఇంట్ టు బైట్. ఎప్పుడన్నా మనం బైట్ మీద కానీ షార్ట్ మీద కానీ లేకపోతే క్యారెక్టర్ మీద కానీ ఏదైనా ఆపరేషన్ చేస్తే టైప్ అనేది ఇంటిజర్కి ప్రమోట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, బైట్ మీద కానీ షార్ట్ మీద కానీ లేదా క్యారెక్టర్ మీద కానీ ఏదైనా ఆపరేషన్ చేస్తే అది మనకు టైప్ ప్రమోషన్ అనేది ఆటోమేటిక్ టైప్ ప్రమోషన్ అనేది ఇంటిజర్గా మారుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఇంటిగా మారిస్తే డేటా టైప్ అనేది మనకి ఎర్రర్ అనేది రిజాల్వ్ అయింది. ఇప్పుడు బైట్ ప్లస్ ఇంటిజర్ ఆపరేషన్ చేస్తే మనకు ఇంటికి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు బైట్ ప్లస్ ఇంటిజర్, దీంతో బైట్ ప్లస్ ఇంటిజర్ ఆపరేషన్ చేస్తే మనకి ఇంటిజర్ కన్వర్ట్ అయింది. ఈ ఇంటిజర్ కన్నా తక్కువ ఉన్న డేటా టైప్ మీద ఆపరేషన్ చేస్తే ఇంటిజర్గా కన్వర్ట్ అవుతుంది. అదే ఇంటిజర్ కంటే పెద్ద ఆపరేటర్స్ మీద ఆపరేషన్ చేస్తే అది లాంగ్ డేటా టైప్ని తీసుకుంటుంది. ఫర్ సపోజ్ b ప్లస్ i ప్లస్ l అని ఇచ్చాను, లాంగ్ యాడ్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది, మనకు లాంగ్ అనేది పెద్దది కాబట్టి ఆటో
టైప్ ప్రమోషన్ అనేది మీకు లాంగ్గా కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఎర్రర్ ఏమి ఇస్తుందో చూడండి, టైప్ మిస్ మ్యాచ్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ లాంగ్ టు ఇంట్. అదే ఇప్పుడు మనం లాంగ్కి చేస్తే ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది. అదే బైట్ ప్లస్ ఇంటిజర్ ప్లస్ లాంగ్, ఇప్పుడు ఫ్లోట్ యాడ్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఫ్లోట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, హైరార్కీ ప్రకారం ఫ్లోట్ అనేది పెద్దది కాబట్టి ఆటోమేటిక్ టైప్ ప్రమోషన్ అనేది ఫ్లోట్ కన్వర్ట్ అయింది. ఎర్రర్ చూడండి, టైప్ మిస్ మ్యాచ్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఫ్లోట్ టు లాంగ్. ఫ్లోట్ని లాంగ్గా మనం కన్వర్ట్ చేయలేము అంటుంది. ఇప్పుడు దాన్ని ఫ్లోట్గా చేసామంటే ఎర్రర్ వెళ్తుంది. అదే నేను బైట్ ఇంటిజర్ లాంగ్ ప్లస్ ఫ్లోట్ ప్లస్ డబుల్ కూడా ఇచ్చాను, అప్పుడు ఏమవుతుంది, మనకు హైరార్కీ ప్రకారం డబుల్ అనేది పెద్ద వాల్యూ లార్జర్ డేటా టైప్ కాబట్టి కెనాట్ కన్వర్ట్ డబుల్ టు ఫ్లోట్ అని మనకి ఎర్రర్ ఇస్తుంది. డి కదా, డి ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఎర్రర్ ఏం డిస్ప్లే అవుతుంది, టైప్ మిస్ మ్యాచ్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ డబుల్ టు ఫ్లోట్. ఇప్పుడు ఈ ఎర్రర్ వెళ్ళాలంటే మనకు డేటా టైప్ని డబుల్గా మార్చాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.